విక్టరీ స్టడీ సర్కిల్ వారి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోడనందూరు మండలంలో గత 15 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను నవోదయ ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించే దిశగా పయనిస్తూ ఈ సంవత్సరం విక్టరీ నవోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే విద్యా సంస్థను స్థాపిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో గల విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, రానున్న రోజులలో మా స్కూల్లో చేరిన విద్యార్థులను మానవతా విలువలతో కూడిన విద్యను అందిస్తామని, ఇదివరకు ఆదరించిన విధంగానే మా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఆదరిస్తారని విద్యా సంస్థ అధినేత చిన్ని తెలిపారు. త్వరలో మా సంస్థకు మంచి విద్యా నైపుణ్యాలు కలిగిన మంచి అధ్యాపక బృందాన్ని నియమిస్తామని తెలిపారు. సంబంధించి హెడ్ మాస్టర్ విశ్వ చైతన్య గారు, అలాగే జయరాజ్ మాస్టారు, నేను, నాతో పాటు స్టాఫ్ అందరూ కూడా ఆలోచించి ఈ విక్టరీ నవోదయ ఇంగ్లీష్ మీడియంకి ఒక మంచి స్టాఫ్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఒక నోటిఫికేషన్ కూడా ఒక రేపు ఎండ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మంచి స్టాఫ్ను డెమోస్ తీసుకొని స్టాఫ్ను మేము తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకోసమంటే ప్రస్తుత రోజుల్లో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రమశిక్షణ, నైతిక విలువలు ఇటువంటివన్నీ కూడా ముఖ్యంగా చదువుతో పాటు అవి కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మంచి దృక్పథంతో విద్యార్థులను రెడీ చేయాలి. తల్లిదండ్రులు ఎలాగా విద్యార్థులు గౌరవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, సమాజం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత కలిగి ఉండాలి అనేటువంటి నైతిక విలువలను విద్యార్థులకు నేర్పడం జరుగుతుంది. సో ఇక్కడ విద్య ఒకటే కాదు, విద్యార్థి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి పునాదులను వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలందరూ కూడా పేరెంట్స్ గమనించండి. ప్రస్తుతం ఏంటనగా మన ఆంధ్రప్రదేశ్లో లేదా మన భారతదేశంలో రాబోయేటువంటి కాలంలో ఉన్నతమైనటువంటి స్థితిలో, అంటే నేను చదువుతున్న దగ్గర నుండి కూడా భారతదేశం ఎప్పుడు కూడా వెనుకబడుతున్నటువంటి దేశాల్లో ఒకటని చదువుతున్నాను. అయితే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా రాబోయే కాలంలో భారతదేశం టాప్ లెవెల్లో, ప్రపంచంలో టాప్ లెవెల్లో ఉండాలనేదే విక్టరీ యొక్క ఆశయం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.